ట్రెజరీ అనేది డిక్లైన్ అయిపోతుంది. డిక్లైన్ అయిపోవడం అంటే చాలా లోలో ఉంటుంది అనమాట. కానీ డిమాండ్ చేస్తాడు రఘుబా. ఓకే, డిమాండ్ చేస్తే దానికి అవ్వదు, అంత లేదు వీళ్ళ దగ్గర. సదాశివ ఏం చేస్తాడంటే, నార్త్లో చాలా రాజ్యాలు తెలుసు మనకి, వాళ్ళందరూ సైన్యం కలుపుకొని మేము అబ్దాలీకి ఎదురెళ్తామని చెప్పి అంటాడు. రఘునాథరావు తిడతాడనమాట, అసలు ఏం తెలుసు అని చెప్పి అహ్మద్ షా అబ్దాలీ కోసం లక్షల్లో ఉంటుంది సైన్యం. నువ్వు ఉదయగిరి గెలిచేసినంత మాత్రం నువ్వు పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నావేమో. ఉదయగిరి ఇందాక ఇబ్రహీం ఖాన్ గాడ్గిని పట్టుకున్నారు కదా, ఆ ఉదయగిరి కాన్క్వెస్ట్ ఎవరి వల్ల సక్సెస్ అయిందంటే మెయిన్ సదాశివ వల్లే. కాబట్టి ఉదయగిరిని నువ్వు చేసినంత మాత్రం నువ్వు తోపు తురుంగానో కాదని చెప్పి రఘుబాయ్ ఏం చేస్తాడంటే ఎలియన్స్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎలియన్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సదాశివ ఏం చేస్తాడంటే, డ్రాప్ అయ్యే ప్రసక్తే లేదు ఈసారి, ఖచ్చితంగా అబ్దాలీ ఆపాలి, అక్కడే ఆపాలని చెప్పి సదాశివ ప్రపోజల్ చేస్తాడు. ఈసారి నేను లీడ్ చేస్తాను, మిలిటరీకి మొత్తం నేనే చూసుకుంటాను, నేనే నేతృత్వం వహిస్తానని చెప్పి పీష్వాకి పర్మిషన్ అడుగుతాడు. పీష్వా ఆల్రెడీ సదాశివ మీద భరోసా ఉంటుంది పీష్వాకి, కాబట్టి సదాశివకి పర్మిషన్ ఓకే అయిపోయింది అనమాట. సదాశివ గారికి పర్మిషన్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇక్కడ శనివారవాడ మరాఠా ఎంపైర్ నుంచి చూడండి, సో సైన్యాన్ని వేసుకుని ఇక్కడ సదాశివ్, శంషేర్, విశ్వాస్, సదాశివ్, శంషేర్, విశ్వాసరావు, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే బయలుదేరుతారు. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ అసలు మిలిటరీలో లేకుండా చేసింది అలావిడ, ఫైనాన్స్ మినిస్ట్రీ ఇప్పించింది సదాశివ్కి. సో ఇప్పుడు ఈ మిలిటరీకి సదాశివ్ లీడ్ చేస్తున్నాడు, నేతృత్వం వహిస్తున్నాడు. ఒకవేళ యుద్ధం గెలిచారనుకోండి, యుద్ధం గెలిచే పీరియడ్లో ఏమైపోద్దంటే ఇక్కడ ఢిల్లీ కూడా వీళ్ళ చేతిలోకి వచ్చేది, మరాఠా చేతిలోకి వస్తుంది. అప్పుడు ఢిల్లీ ఎవరిదైతే షహన్షా ఆడే అవుతాడు. ఒకవేళ వీటిని లీడ్ చేశారనుకో సదాశివ్, ఢిల్లీ కూడా ఆక్యుపై చేసుకుని ఢిల్లీ సింహాసనం మీద సదాశివ్ కూర్చుంటాడు అని చెప్పి పేష్వాలు ఆవిడ చెప్పింది అనమాట. అప్పుడు మళ్ళీ పేష్వా వచ్చేసి, సదాశివు నువ్వు కొంచెం పక్కనుండు, విశ్వాసం దీన్ని లీడ్ చేస్తాడు, విశ్వాసం జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు అనమాట. అర్థమైపోద్ది, సదాశివకి అర్థమైపోద్ది. అలా సదాశివకి అన్నయ్య అవుతాడు.